దిస్ ఈస్ రీచరణ్ వేగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ఫిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2015 పేపర్ చేస్తున్నాం. సెట్ ఏ ఇందులో 90 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. డిస్కషన్ విత్ శ్రీనాథ్. సో లెట్ స్టార్ట్ విత్ 91st క్వశ్చన్. దెర్ ఇస్ ఎ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా బికాజ్ ది లోక్ సభ ఈజ్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ బై ది పీపుల్. Parliament can amend constitution. Rajya Sabha cannot be dissolved. Council of Ministers is responsible to the Lok Sabha. I think D. ఢిల్లీ మీద అన్నీ నాకు ఇంకా సంబంధం కూడా లేవు. 91 ఆన్సర్ ఇస్ డి. 92 H1N1 వైరస్ అంటే ఇది మనకు వచ్చింది బర్డ్ ఫ్లూ ఇదే కదా. బర్డ్ ఫ్లూ అయినా స్వైన్ ఫ్లూనా? స్వైన్ ఫ్లూ కదా ఇప్పుడు వచ్చింది. H1N1 ఇస్ స్వైన్ ఫ్లూ కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు H5N1 ఇప్పుడు వచ్చింది. మనలో ఉన్నారు పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి పెళ్ళికి వెళ్ళాలన్నమాట. ఆడు పెళ్ళి కొడుకు నెక్స్ట్ మంత్. సో వాడు మన అంకిత్ కూడా చెప్తున్నాడు ఏమని, అరే ఆడికి H1N1 వచ్చిందిరా అని. H5N1 ఇప్పుడు వచ్చింది. సారీ స్వైన్ ఫ్లూ. 92 ఇస్ డి. అంతే రే, చూసావా ఫ్రెండ్స్ మాట్లాడినప్పుడు అది కూడా గుర్తున్నాయి. అది with reference to bio toilets used by the Indian Railways, consider the following statements. The decomposition of human waste in the bio toilets is initiated by fungal inoculum. పదం కూడా ఎవడ ఎత్తలేడు, ఎత్తేసాడు డైరెక్ట్గా, అంతే కదా. Decomposition of human waste in bio toilets initiated by fungal inoculum. అది ఎవడ అంటే లేపేసింది టెక్స్ట్ బుక్ నుంచి. అమోనియా అండ్ వాటర్ వేపర్ ఆర్ ది ఓన్లీ ఎండ్ ప్రొడక్ట్స్. తీసేయి ఓన్లీ ఉంది, తీసేయి. సో 2 తీసేస్తే ఆన్సర్ ఏ. ఆన్సర్ ఏది? క్వశ్చన్ నెంబర్ 93. ఢిల్లీ రా. ఢిల్లీ. ఐఎమ్ గోయింగ్ విత్ ఢిల్లీ. ఢిల్లీ నా ఆన్సర్? యా. ఓకే. షల్ ఐ టెల్ రీజన్? ఇనిషియేటెడ్ బై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే. డికంపోజిషన్ ఆఫ్ హ్యూమన్ వేస్ట్ బై ఇనిషియేటెడ్ బై అనేది తప్పు ఉంటుంది. ఓకే, ఎందుకంటే వాడుకో ముందు ఇంకోవడం చేయొచ్చు అంటున్నావు. అంతే. సిమిలర్లీ ఆ బ్యాక్టీరియా ముందు ఇంకోవడం వేరే ట్రై చేయొచ్చు. ఒక ప్రాజెక్ట్ ఉన్నది, దాన్ని జగన్ ఇనిషియేట్ చేసినాడు అనుకో, వైఎస్ జగన్ రాంగ్. లేదా చంద్రబాబు ఇనిషియేట్ చేసినాడు అనుకో, రాంగ్. సో సంథింగ్ వేరే ఉంటుంది. ఇనిషియేటెడ్ బై అన్ని మాస్టర్ డోల్ మెన్షన్ చేస్తున్నా. ఇనిషియేటెడ్ బై, రెగ్యులేటెడ్ బై. ఓకే ఫైన్. అంటే వాడి బదులు అంటే ఈజీగా మార్చవచ్చు. నెక్స్ట్ మార్చవచ్చు. ఇందులో చూసి బాబర్ టైంలో గన్ పౌడర్ వచ్చిందంటే యూజువల్లీ తప్పు. ఇంకా కంపోజ్డ్ బై, హిస్టరీలో అయితే కంపోజ్డ్ బై. యా ఫైన్. కాంటెంపరీ అని. యా. 94 The problem of international liquidity is related to the non-availability of. Problem of international liquidity is related to the non-availability of dollars కదా. డాలర్స్. సి ఆన్సర్ అదే. సి నా ఆన్సర్. అంతే. 95 With reference to fuel cells in which hydrogen rich fuel and oxygen are used to generate electricity, consider the following statement. If pure hydrogen is used as fuel cell emits heat and water as byproducts. Yes, maybe. Yeah. Fuel cells can be used for powering the buildings and not for small devices like laptop. Tappu. Fuel cells produce electricity in the form of alternating current. Yes, maybe. I don't think so. Fuel cells DC. Battery produce aydanu telsi. Can be used in powering buildings and not for small devices. Two definitely these. So fuel cells produce electricity in the form of. I'll go with A. I'm going with A because alternate AC దగ్గర DC కూడా పెట్టొచ్చు వాడు. సింపుల్గా మార్చవచ్చు. బట్ సింపుల్ లాజిక్ ఏంటంటే ఫ్యూయల్ సెల్ మనం చదువుకునేదంతా డీసీఏ. నెక్స్ట్ కలంకారీ పెయింటింగ్. 95 అదే కదా ఆన్సర్ ఏనే. 96 కలంకారీ పెయింటింగ్ రిఫర్స్ టు. ఇది మీ తెలంగాణ హైదరాబాద్. ఇది టెక్స్టైల్ హ్యాండ్ పెయింట్ కాటన్ ఇన్ సౌత్ ఇండియా. ఏనే. బ్యాంబూ ఇవన్నీ కాదు. ఉలెన్ క్లాత్ ఛాన్సే లేదు. కలంకారీ సౌత్ ఇండియన్, ఉలెన్ క్లాత్ నార్త్లో ఉండదు. హ్యాండ్ మేడ్ డ్రాయింగ్ ఆన్ బ్యాంబూ హ్యాండీక్రాఫ్ట్స్. హ్యాండ్ పెయింటెడ్ డెకరేటివ్ సిల్క్ ఇన్ నార్త్ వెస్ట్ కాదు. సరే అదే ఏ. ఇంకోటి ఇక్కడ ఏ హ్యాండ్ పెయింటెడ్ కాటన్, ఏ హ్యాండ్ పెయింటెడ్. అది చూడండి కూడా చూడలేదు. బట్ స్టిల్ కలంకారీ చీరల్ని సోనియా గాంధీ చేసుకుంటుంది. అప్పట్లో సుష్మా స్వరాజ్ చేసుకునేది. ఇప్పటికీ చేసుకుంటుంది సోనియా గాంధీ. అదే ఇప్పటికి కలంకారీ నుంచి తీసుకొస్తారు. 2000 రూపీస్ ఒక చీర. ఓకే. 97 సో రెండు ఒకే స్టార్ట్ అయితే అక్కడే ఉంది. అక్కడే ఉంటుంది.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సీడ్ విలేజ్ కాన్సెప్ట్. సీడ్ విలేజ్ ఎవడో తెలిసి ఎవడో చదువుకుని ఉన్నాడు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు. బట్ చూద్దాం. బెస్ట్ డిస్క్రైబ్స్ ది సీడ్ విలేజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ వెనకాల నుంచి చాలా ఉంది. ఐడెంటిఫై ది ఎంటర్ప్రెనర్స్ ఇన్ విలేజెస్ అండ్ ప్రొవైడింగ్ దమ్ టెక్నాలజీ అండ్ ఫైనాన్స్ టు సెటప్ సీడ్ కంపెనీస్. మేబీ అయి ఉండొచ్చు, ఎందుకంటే రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఇది సీడు విలేజు ఓకే. ఈ మార్కింగ్ ద సమ్ విలేజెస్ ఎక్స్క్లూజివ్ ప్రొటెక్షన్ ఆఫ్ సర్టిఫికేట్. ఎక్స్క్లూజివ్లీ ఎందుకు ఉంటుంది తీసే. ఇన్వాల్వింగ్ ది ఫార్మర్స్ ఫర్ ట్రైనింగ్ ఇన్ క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ అండ్ దేర్ బై టు మేక్ అవైలబుల్ క్వాలిటీ సీడ్స్ టు అదర్ ఎట్ అప్రోప్రియట్ టైమ్ అండ్ అఫోర్డబుల్ కాస్ట్. ఏందో ఎంకరేజింగ్ ది ఫార్మర్స్ టు యూజ్ దేర్ ఓన్ ఫార్మ్ సీడ్స్ అండ్ డిస్కరేజింగ్ దమ్ ఎందుకు అలా చెప్పడానికి. సో తీసే. సో ఆన్సర్ ఈజ్ బిట్వీన్ బి అండ్ డి. ఇన్వాల్వింగ్ ద ఫార్మర్స్ ఫర్ ట్రైనింగ్ స్పెసిఫిక్గా ఉంది. క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్ అండ్ దేర్ బై టు మేక్ అవైలబుల్ క్వాలిటీ సీడ్స్ టు అదర్స్ అట్ అప్రోప్రియట్ టైమ్ అండ్ అఫోర్డబుల్ కాస్ట్. చాలా స్పెసిఫిక్ అయిపోయాడు. సీడ్ వైజ్ కాన్సెప్ట్ జనరిక్గా ఉండాలి. ఐ విల్ గో విత్ ఢిల్లీ. మేము పెట్టాం ఢిల్లీ పోతున్నా. ఆడ ఆన్సర్ బాంబే ఇచ్చాడు. ఇన్వాల్వింగ్ ది ఫార్మర్స్ ఫర్ ట్రైనింగ్ అండ్ క్వాలిటీ ప్రొడక్షన్ దేర్ బై టు మేక్ అవైలబుల్ క్వాలిటీ సీడ్స్ టు అదర్స్ అట్ అప్రోప్రియట్ టైమ్ అండ్ అఫోర్డబుల్ కాస్ట్. ఐడెంటిఫైయింగ్ ది ఎంటర్ప్రెనర్స్ ఇన్ ది విలేజ్ అండ్ ప్రొవైడింగ్ దమ్ టెక్నాలజీ అండ్ ఫైనాన్స్ టు సెటప్ సీడ్ కంపెనీస్. సీడ్ కంపెనీస్ ఎలా సెట్ చేస్తారా? అవును, ఏం చదివారా మనం? కాదు, ఇక్కడ నేను సీడ్ కంపెనీస్ అని అండర్లైన్ చేసిన, నేను మర్చిపోయినా. అరే సరిగ్గా నేను ఇది అబ్జర్వ్ చేయలే. సీడ్ కంపెనీస్ అండర్లైన్ చేసి అప్పుడే నేను రాంగ్ అని పెట్టినా. సీడ్ కంపెనీస్ తప్పు కదా. సీడ్ కంపెనీస్ ఫార్మర్స్ ఎందుకు సింపుల్ ఎందుకు పెడతారు కంపెనీలో? అరే ఏసీ ఎలిమినేట్ చేసాం. అలాంటి తప్పులు చేయకూడదు. అన్ని మూసుకుని క్వశ్చన్ సరిగ్గా చదవాలి. వ్యూవర్స్ వింటున్నారు కదా, అంతే. దేర్ హ్యాస్ బీన్ ఏ పర్సిస్టెంట్ డెఫిసిట్ బడ్జెట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్షన్స్ కెన్ బి టేకెన్ బై ది గవర్నమెంట్ టు రెడ్యూస్ ది డెఫిసిట్. ఓకే, బేసికల్ బడ్జెట్ డెఫిసిట్ని తగ్గడం కోసం గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది? రెవెన్యూ రెడ్యూసింగ్ బడ్జెట్ డెఫిసిట్ కదా. బడ్జెట్ డెఫిసిట్ అంటే ఎక్కువ ఖర్చు అయిపోయింది, అంతే కదా. ఎక్కువ ఖర్చు అయిపోయింది, ఖర్చు తగ్గించాలి. రెడ్యూసింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కరెక్ట్. ఇంట్రడ్యూసింగ్ న్యూ వెల్ఫేర్ స్కీమ్స్ అడుగు తింటారు. ఆల్రెడీ బడ్జెట్ లేదురా అంటే అని తీసుకొస్తారు. రేషనల్ సబ్సిడీస్ కరెక్ట్. ఎక్స్పాండింగ్ ఇండస్ట్రీస్ డబ్బులు కావాలి, తీసేయి. సో ఆన్సర్ ఇస్ 103. ఏముంది? 98. అంతే ఆన్సర్. 99. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ అకార్డెడ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ స్టేటస్. అమ్మ ఎవరు చదువుతాడు చదవలేదు. బట్ తిరుపతి లడ్డు డెఫినెట్లీ తిరుపతి లడ్డు 3. ఓకే, ఆన్సర్ ఇస్ బిట్వీన్ బి, సి, డి. ఓకే, అవుదాం. రాజస్థానీ దాల్ బాటీ చూర్మా. తిరుపతి లడ్డు ఉన్నప్పుడు ఉండొచ్చా చెప్పలేదు. బట్ రాజస్థానీ దాల్ బాటీ చూర్మా చూడు. రాజస్థానీ అంటే ఆడ సపరేట్గా లేదు. రాజస్థాన్ స్పెసిఫిక్గా లేదు. రాజస్థాన్ స్టేట్ అంతా దాల్ బాటీ చూర్మా ఇచ్చేస్తారేంది? బెనారస్ బ్రోకేడ్స్ అండ్ సారీస్ వెరీ స్పెసిఫిక్గా ఉంది. జియోగ్రఫిక్ ఇండికేషన్ వెరీ స్పెసిఫిక్. 1 and 3 వెళ్ళి సి, ఎందుకంటే ఆల్ ది బుక్ అన్నిసార్లు ఉండదు. 99 ఆన్సర్ ఇస్ సి. అది చూసావా? ఇక్కడ ఇది రాజస్థానీ దాల్ బాటీ చూర్మా అంటే రాజస్థాన్ మొత్తం ఉండదు. ఏదో ఒక ఏరియా, ఉదయపూరా, జైపూరా, ఏంది అజ్మీరా, ఏది ఎవరు చెప్పు. ఇక్కడ బనారస్ ఇచ్చినట్టు చూడు. బనారస్ క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ తిరుపతి స్పెసిఫిక్ ఇండికేషన్. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, యూపీలో బనారస్. ఇక్కడ రాజస్థాన్ స్టేట్ మొత్తం లేదు. అది ఫర్ ఎగ్జాంపుల్ కలంకారీ పెయింటింగ్ స్పెసిఫిక్ కలంకారీ అంటే పర్టికులర్ తెలంగాణ పర్టికులర్ లొకేషన్కి ఇస్తారు. మన దగ్గర అట్టికొప్పక టాయ్స్ అనకాపల్లి అవన్నీ. 100. విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ IREDA చదువుకోలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఇట్ ఈస్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇది పబ్లిక్ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్. పబ్లిక్ లిమిటెడ్ ఎవరికి తెలుసు తెలియదు. ఇట్ ఈస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ NBFC. రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. డెవలప్మెంట్కి ఫైనాన్షియల్కి డెవలప్మెంట్ ఈజ్ వెరీ వైడ్, ఫైనాన్షియల్ ఈజ్ వెరీ జనరిక్, స్పెసిఫిక్. సో ఐ విడ్ గో విత్ 2 యాజ్ రాంగ్, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఐఆర్ఈ డబ్బులు ఇస్తే నేను అనుకుంటున్నా. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్. ఇట్ ఇస్ ఎ పబ్లిక్ లిమిటెడ్ గవర్నమెంట్ కంపెనీ. పబ్లిక్ లిమిటెడ్ ఎందుకు తీసేద్దాం, నాకు ఎందుకు రాంగ్ అనిపిస్తుంది. సెకండ్ కూడా NBFC రాంగ్ అనిపిస్తుంది. I'll go with neither nor. పోతే ఇప్పుడు పబ్లిక్ లిమిటెడ్ గవర్నమెంట్, మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు పెట్టిండని ఆన్సర్ సీనా. ఇట్స్ ఓకే. కొన్ని క్వశ్చన్లు పోతే అన్ని క్వశ్చన్ మనం కరెక్ట్ అవ్వవు. 100 క్వశ్చన్స్లో వీ విల్ నాట్ గెట్ కరెక్ట్ క్వశ్చన్ ఎవ్రీ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ది ఇండియన్ రెన్యూబుల్
ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్. యా, ద ఆన్సర్ ఈజ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంట, ఎన్బిఎఫ్సి అంట. ఇట్స్ ఓకే. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ద 2015 పేపర్. సో లెట్స్ డూ దిస్. అంటే ఒకసారి రివర్స్ చేద్దాం. అంటే మనం రివర్స్ ఎందుకు పోయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 క్వశ్చన్ వీఆర్ ఓకే, అంటే పోయినా మనం వీఆర్ ఓకే విత్ ఇట్. ఓకే, నెక్స్ట్ చూడు. ఈ చూడు 97th క్వశ్చన్ చూడు. మనం ఒళ్ళు దోలెక్కి సీడ్ కంపెనీ చూడలేదు, ఇది మన ఒళ్ళు దోల. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. నెక్స్ట్ మనం పోయింది 93 చూడు. 93లో ఫంగల్ ఇనాకులం, ఇనిషియేటెడ్ బై ఫంగల్ ఇనాకులం అనేది సరిగ్గా చదవలేదు మనం. ఇనిషియేటెడ్ బై యాడ్ చేయొచ్చు, పర్టికులర్ ఫంగస్ ఎందుకు చేయాలి, వేరే ఫంగస్ కూడా చేయొచ్చు కదా. సో అది ఇనిషియేటెడ్ బై జనరల్ తప్పిస్తాడు, ఇనిషియేటెడ్ బై ఎక్స్ట్రీమ్ అది. యా, సో అగైన్ వీ హ్యావ్ డన్ ద మిస్టేక్. సో విల్ నాట్ బీ ఓకే విత్ ఇట్. నెక్స్ట్ అలా ముందుకెళ్తే 83 అగైన్ ఫండమెంటల్ డ్యూటీస్. దట్ ఈజ్ ఐ థింక్ ఐ షుడ్ రీడ్ దిస్ ఫండమెంటల్ డ్యూటీస్ బై హార్ట్. సో ఇది నా తప్పు ఇది. ఓకే, సో ఐ షుడ్ కాన్సెప్చువల్ మిస్టేక్ ఇది 83. బట్ స్టిల్ వీ ఎలిమినేట్ 2 ఆప్షన్స్, డజంట్ మైండ్ ఇట్. దెన్ నీకు ఆన్సర్ రాంగ్ అయింది. సో నువ్వు చదవరు అలాంటి బేసిక్ చాప్టర్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఇది 74 పోయింది. 74 ఎందుకు పోయింది? 1 and 3. సో ఇది పోయినా మనం ఏం చేయలేం, ఎందుకంటే అది మన ట్రిక్స్ అన్ని అప్లై చేస్తాం. ఇట్స్ ఓకే, కొన్ని క్వశ్చన్స్ పోతాయి. ఐఎమ్ ఓకే విత్ ఇట్. 100 క్వశ్చన్లో 74 క్వశ్చన్ 2 క్వశ్చన్లు మనం పోయినా ఇట్స్ ఓకే విత్ ఇట్. నెక్స్ట్ 71 చూడు. 71 5లో 3 మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలియదు, మనం ఏమో అని లాస్ట్కి ఏమో అయింది అది. సో మనం అన్ని మూసుకొని 5లో 3 పెట్టాలి. మనకి ఎగ్జాక్ట్లీ వీఆర్ అన్ఏబుల్ టు డూ ఇట్. సరే 5లో 3 పెట్టాలి. నీకు ఏం తెలియదు అంటే యా, మనం 5లో 3 ఒక వీడియో పెట్టినాం. 23 క్వశ్చన్స్లో 22 రైట్ అయినాయి, ఒకటి 5లో 3 అవ్వలేదు. సో ఇది అగైన్ దిస్ విల్ బి మన మిస్టేక్. ఏ సబ్జెక్ట్ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా కూడా తెలియకపోతే ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ నాలెడ్జ్ అండ్ హిస్టరీ. 71 అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 62 పోయింది మనకి. 62 ఎందుకు పోయింది? ఇట్స్ ఓకే, అది 1 సెట్ ఆఫ్ ఏ క్వశ్చన్. ఇక్కడ ఎందుకు పోయిందంటే డెవలప్మెంట్. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ గెట్స్ రాంగ్ ఆల్సో ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే టు లూజ్ దట్ క్వశ్చన్. ఎగ్జాక్ట్గా ఏం చేయలేను, నేను కూడా ఏం చేయలేను. బట్ ఐ అప్లైడ్ ద ప్రాసెస్. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే టు లూజ్ ద క్వశ్చన్. 52 అరుణాచల్ కాంచన్జంగా. యా, ఐ థింక్ వీ షుడ్ అప్లై దిస్ అరుణాచల్. ఓకే, ఇట్స్ లీవ్ ఇట్. ఐఎమ్ ఆల్సో అంటే పోయినా ఇంకేం చేయాలి, పోతంటే కొన్ని. 51 పోయింది. మోర్ ఇండియన్స్ ఐసీఎస్. ఐఎమ్ ఓకే విత్ టు లూజ్ దిస్ క్వశ్చన్. 50th దిస్ ఈజ్ లైక్ ఓకే, మనకు తెలియనప్పుడు మోస్ట్ పాపులర్ క్వశ్చన్ వేయాలి, అంతే కదా. మోస్ట్ పాపులర్ టైం వేయాలి. ప్లస్ అన్నిటికన్నా తెలియదు ఇండియన్. ఇక్కడ నుంచి మనం ఇది ఎక్కువ అప్లై చేస్తాం. పికప్ ఇట్స్ ఓకే, వీ హ్యావ్ లెర్న్డ్ రైట్ నో. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ వెరీ గుడ్ స్టార్ట్ ఆఫ్ దిస్. ఇండియన్ దగ్గర ఉండాలి. ఓకే, నెక్స్ట్ 47 ఎందుకు పోయింది మనకి? సో అగైన్ నాకు తెలియనప్పుడు ఏం చేయాలి? హరిహర అనేది విజయనగరం. సో మోస్ట్ పాపులర్ ఎవడు? విజయనగరం. యూపీఎస్సీ లవ్స్ విజయనగరం. మనం చూపించాం పాపులర్ టర్మ్స్ వీడియోలో. సో యూ షుడ్ గో విత్ మోస్ట్ పాపులర్. సో 47 అగైన్ దిట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. 45 గోల్డిలాక్స్ జోన్. సో అగైన్ సెర్చ్ ఫర్ ఇక్కడ ఎక్కడ ఉంది. సో ఇట్స్ ఓకే, ఇట్స్ కాన్సెప్చువల్లీ ఐ డోంట్ నో, బట్ ఇట్స్ లైక్ ఓకే, యూ హ్యావ్ టు అప్లై దిస్ ట్రిక్. సెర్చ్ ఫర్ ఓకే. 44 ఎగ్జిక్యూటివ్ పవర్. దిస్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ బికాజ్ నాకు చదవగానే ఇన్స్టింక్ట్ చెప్పింది ప్రైమ్ మినిస్టర్ కాదు ప్రెసిడెంట్ అని. స్టిల్ ఐ డోంట్ ఫాలో మై ఇన్స్టింక్ట్. ఐ విల్ హ్యావ్ టు రిగ్రెట్ దిస్. సో 44 ఈజ్ నాట్ ఓకే ఫర్ మీ. అగైన్ 42 పోయింది. ఇది 41 ద అరైవల్ ఆఫ్ బాబర్. ఇక్కడ మనం నేర్చుకున్నాం ఇంట్రొడక్షన్ ఆఫ్ గన్ పౌడర్. బాబరే ఎందుకు? దాని ముందు జస్ట్ ఎవడు అంటే వాళ్ళ తాత వచ్చి పెట్టిండొచ్చు, వాటర్ మేబీ. ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆర్క్ అండ్ డోమ్. అగైన్ ఇంట్రొడక్షన్ అనేది స్పెసిఫిక్ అయిపోయింది. బాబరే ఎందుకు? ప్లస్ ఢిల్లీ సుల్తానట్ కూడా. సో ఐ థింక్ దిస్ క్వశ్చన్ ఐ థింక్ వీ షుడ్ కామన్ సెన్స్ యూస్ చేసి బేసిక్ మనం పెట్టచ్చు. సో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. అట్లీస్ట్ యూ హ్యావ్ టు కొంచెం టైం తీసుకున్న చేయాల్సిన క్వశ్చన్ అది. నెక్స్ట్ ఏ క్వశ్చన్ పోయింది మంది? 30th క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఐస్ క్యూబ్. దాన్ని ఏం చేయలేను. ఇట్స్ ఓకే, ఐఎమ్ గోయింగ్ టు లూజ్. సైన్స్ అండ్ టెక్ మనకు తెలియదు. ఆల్ ది అబోవ్ పెట్టాలా అంటే అంటే ఏమో మనకి ఏం తెలియనప్పుడు ఆయన 2 స్టేట్మెంట్స్ కూడా 2 స్టేట్మెంట్ ఏం అర్థం కానప్పుడు మేబీ ఆల్ ది అబోవ్ పెట్టాలేమో. మేబీ దట్స్ అవర్ లెర్నింగ్. సైన్స్ అండ్ టెక్ ఏమీ తెలియదు కంప్లీట్గా, మేబీ ఆల్ ది అబోవ్ పెట్టాలేమో.
నెక్స్ట్ లెర్నింగ్ ఏంటి? 15th క్వశ్చన్ చూడు. 15th క్వశ్చన్ అదే మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ 2 రివర్స్ చేసి ఉండొచ్చు. ఇప్పటికి మనం చెక్ చేయలేదు, చేసి ఉండొచ్చు. నెక్స్ట్ 14th కన్వర్జెన్స్ ఆఫ్ 2 ఈక్వటోరియల్, ఐ థింక్ ఈక్వటోరియల్ ఇట్స్ ఓకే. ఐ థింక్ కాన్సెప్చువల్ కూడా నేను చూసుకోవాలి వాషింగ్ కరెంట్స్. సో ఎఫ్డీస్ చూసుకోవాలి, ఇది ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇది 16th క్వశ్చన్ రౌలెట్ యాక్ట్ సెడిషన్ కమిటీ. రౌలెట్ సత్యాగ్రహాలని ఎందుకు పోయింది మనకి? ట్రైడ్ అనేది అయి ఉండొచ్చు. సో దట్స్ అగైన్ మై మిస్టేక్. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. 13th క్వశ్చన్ నాది కరెక్టేలే, నీది పోయింది కదా, ఇట్స్ ఓకే. అంతే. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఎన్ఐఎఫ్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు స్ట్రెంగ్తన్ హైలీ అడ్వాన్స్డ్. అది తప్పండి. ఎందుకు కదా తప్పది? 10th క్వశ్చన్ దానికి ఇట్స్ ఓకే, ఓకేటీ లూజ్ క్వశ్చన్ అది, ఇంకేం చేయలేం. ఎందుకంటే అది స్పెసిఫిక్గా అడిగాడు అటానమస్ డిపార్ట్మెంట్ జనరల్ తప్పు ఉంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇట్స్ ఐఎమ్ ఓకే టు లూజ్ దట్ క్వశ్చన్, బట్ వీ అప్లైడ్. ఎందుకంటే మీద దగ్గర రైట్ అవుతున్నాయి కదా. వాట్ కెన్ బి ఇంపాక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ ఇన్అప్రోప్రియేట్ ఫెర్టిలైజర్? ఓకే, ఇది మనం తప్పు చేస్తాం, నెగిటివ్ పాజిటివ్. అగైన్ దిస్ ఇస్ అగైన్ అవర్ మిస్టేక్. సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్. తెలియనప్పుడు పాజిటివ్ నెగిటివ్ చూసి దాన్ని మార్చాలి. వీ హ్యావ్ డన్ అవర్ మిస్టేక్. 8th క్వశ్చన్ తప్పు అయింది, ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఐ థింక్ వీ షుడ్ రీడ్ దిస్ చాప్టర్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇండస్ట్రీస్ అన్ని. ఓకే, అగైన్ దిస్ ఈజ్ కాన్సెప్చువల్ థింగ్, వీ నీడ్ టు డూ ఇట్. ఇంకేం పోయే మనకి? 5th క్వశ్చన్ ఇన్ ద సౌత్ అట్లాంటిక్ అండ్ సౌత్ ఈస్టర్న్ పసిఫిక్ రీజియన్స్ ఇన్ ట్రాపికల్ లాటిట్యూడ్స్, వాట్ ఈస్ ద రీజన్? సెల్డమ్ అక్కర్స్, ఇస్ టెక్స్ట్ బుక్ థింగ్. ఐ థింక్ దిస్ ఈజ్ సైక్లోన్ అనే కాన్సెప్ట్ని చదువుకోవాలి. సో ఐ వుడ్ సే ఇట్స్ మోర్ ఆఫ్ కాన్సెప్చువల్ మిస్టేక్. అంటే సెల్డమ్ అనేది బుక్ ఇష్యూ, సో అలా కూడా పెట్టాలి. ఇట్స్ ఓకే, దిస్ ఈజ్ అవర్ లెర్నింగ్. అంటే కాన్సెప్చువల్ ప్లస్ సెల్డమ్ కూడా పెట్టాలి. I think I have analyzed my mistakes. So this is how we will analyze the mistake in the last 2015 playlist లో మీరు చూసుకుంటే వెళ్ళి లాస్ట్లో మనం అనలైజ్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ హౌ యూ షుడ్ అనలైజ్ యర్ మిస్టేక్స్ ఇన్ టెస్ట్ సిరీస్ ఆల్సో. సో టెస్ట్ సిరీస్లో ఎందుకు పోయిందో చెక్ చేయాలి. నీ కాన్సెప్చువల్ మిస్టేకా, నువ్వు సరిగ్గా అప్లై చేయలేదా ఏంటి, నీ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమా ఏంటి? దట్స్ హౌ వీ విల్ ఇంప్రూవ్. సో వితౌట్ అనలైజింగ్ యూ విల్ నాట్, అంటే నీకు అనలైజ్ చేస్తే నీకు అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే ఫైన్, నెక్స్ట్ టైం నుంచి నేను ఆ తప్పులు చేశాను, ఆ తప్పులు నేను చేయలేను. సో ఒకసారి అనలైజ్ చేసిన తర్వాత మై బ్రెయిన్ ఫీడ్ అయితే ఓకే ఫైన్, నేనే మిస్టేక్స్ చేశాను. సో ఆ బ్రెయిన్ ఫీడ్ అయిన తర్వాత ఓకే ఫైన్, నెక్స్ట్ నుంచి ఆటోమేటిక్గా రిటర్న్ అయితే, రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఎ కాన్సెప్చువల్. ఇట్స్ ఓకే, వీ didn't make much of conceptual errors except that FDs and this. Fine, we are able to do this paper. Thank you. Let's meet again tomorrow in 2014. Yes, thank you.